ఒక గర్జిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో బాగానే ఉందన్నది నా అభిప్రాయం. ఓకే మేడం, 25 yearsలో ఈ పొలిటికల్ జర్నీ చూసుకుంటే బాగా ఎమోషనల్ అయిన ఇన్సిడెంట్ ఏంటి? బాగా ఎమోషనల్ అయిన ఇన్సిడెంట్. బాగా ఎమోషన్ అంటే తెలంగాణ బిల్లు పాస్ అవడం. మిగతా కష్టపడుతున్నాను, ఈయన పెట్టాల్సిన తలనొప్పులు పెట్టి కేసీఆర్ నాకు అర్ధరాత్రి నన్ను సస్పెండ్ చేసినప్పుడు కూడా నేను పెద్ద బాధపడలే. ఓకే, బిగినింగ్ నాకు డౌట్ కొడుతూనే ఉంది. లేదా మీ ప్రెజెన్స్ గురించి? లేదు, నాకు బిగినింగ్ నుంచి డౌటే. నా పార్టీ విలీనం చేయమని చెప్పిన దగ్గర నుంచి ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈయన స్వభావం ఇదే, సర్లే అని ఇంకా అందరూ ఆయన నమ్మని ఏదో రోజు తెలిసి వస్తుందని నేను కూల్గానే ఉన్నాను. యాజ్ అన్ ఎంపీ నా డ్యూటీ, నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో అటో పక్కన ఇటు ఉద్యమాలు, మళ్ళీ అరెస్టులు, మళ్ళీ జైల్లోకి కూర్చోవడం, ఖైదీలతో తెలంగాణ గురించి మాట్లాడడం, మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం, అక్కడ గర్జించడం. సో ఆల్ అట్ ఎ టైం జరుగుతూనే ఉండేది మాకు. సో వాటిని నేను ఆయన సస్పెండ్ చేసినప్పుడు కూడా పెద్ద బాధపడలేదు. ఓకే ఫైన్, ఇవి జరుగుతాయి నా ముందే తెలుసు, కానీ దారి లేక తెలంగాణ కోసం నేను భరించాల్సి వచ్చింది. కానీ ఎమోషన్ అంటే నాకు తెలంగాణ బిల్లు పాస్ అవడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తలుపులన్నీ వేసి లోపల ఏం జరిగిందో మీకు తెలియదు కదా, ఎంత స్ట్రగుల్ అయ్యి అండ్ ఒక పెద్ద ఘర్షణ అసలు. ఓకే, కొట్టుకోవడం, తనడాలు. అంటే మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే స్పీకర్ ఆవిడ పేపర్ చదువుతుంది బిల్లు, అది చింపేస్తే అయిపోయింది. లాస్ట్ డే చింపేయారంటే ఇంకేముండదు, తెలంగాణ ఏం లేదు, వచ్చి ఉండేది కాదు. సో ఆ టైంలో నేను యాజ్ అ మహిళగా వెళ్ళి ఆవిడని ప్రొటెక్ట్ చేస్తూ చదవమని చెప్పి ఆ పేపర్ని కాపాడుతూ వెనక నుంచి కొట్టడం, పేపర్ స్ప్రే వేయడం, రకరకాలుగా జరిగింది. ఈ స్ట్రగుల్ నుంచి బిల్లు పాస్ అయిపోయింది అని అనేటప్పటికీ నేను ఎక్కడ లేని ఆనందం. ఒక్కదాన్నే నేను లేడు. ఇంకా బయటకు వచ్చి నేను మీడియా దగ్గర థమ్స్అప్ చెప్పేశాను, సాధించాం. బికాస్ మీడియా లేదు కదా లోపల, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు పాపం. సో వచ్చి పార్లమెంట్ ఉంది ఇలా నుంచున్నాను నేను. నేను దేవుడికి దండం పెట్టి, స్వామి నిజంగా ఎంత స్ట్రగుల్, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ తెలంగాణ, ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడి సాక్రిఫైస్, రక్తపాతాలే కదా తెలంగాణ. నిజాం దగ్గర నుంచి బానిస బతికాళ్ళు. వీటి నుంచి వాళ్ళకి ఇవాళ ఫ్రీడమ్ వచ్చేసింది, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల కళ నెరవేరిందని. ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ అమ్మా. అక్కడ నేను ఎమోషన్ అయ్యాను నేను నా లైఫ్లో. మిగతాదన్నీ జనరల్గానే తీసుకున్నాను. రైట్, అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిన మీకు ఇక్కడ రావాల్సిన గౌరవం, దక్కాల్సిన పదవులు దక్కలేదనే బాధ మిమ్మల్ని వెంటాడట్లేదా? లేదు, నేను అదే చెప్పాను కదా, నేను వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు అసలు. నాది సింగిల్ లైన్ తెలంగాణది. సో దీని మీద ఉంది కానీ పదవుల మీద ఏనాడు నేను వాటి వెనక నేను పరిగెత్తలేదు. అది కావాలని కోరుకోలేదు. తెలంగాణ వస్తే చాలు, తెలంగాణ బాగుంటే చాలు, ఇదే నాది మెయిన్ అజెండా. ఇంక వేటి మీద లేదమ్మా. నాకేదో తక్కువ ఇచ్చారు, సరిగ్గా ఇవ్వలేదు, ఇంపార్టెంట్ చాలా తేలిగ్గా తీసుకుంటాను నేను. వచ్చే వస్తుంది, అది నాకు సెకండరీ. తెలంగాణది మెయిన్. సో అక్కడ నేను సక్సెస్ అయ్యాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, తెలంగాణ మాటకు ముందు తెలంగాణ నా తెలంగాణ, నేను పుట్టిన తెలంగాణ అని చెప్పి ఇక్కడ ప్రాంతీయతను, ఇక్కడ భాషని, ఇక్కడ సంస్కృతులను మీరు ఒక రకంగా ఓన్ చేసుకున్న పరిస్థితి. నిజంగా తెలంగాణకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలామందికి రాజకీయంగా గుర్తొచ్చే పేరు రాములమ్మ. అలాంటి రాములమ్మ ఉండాల్సిన ప్లేస్లో లేదు అని చెప్పి మీకున్న అభిమానులు ఎంతోమంది స్టిల్ ఈ రోజుకి కూడా అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అట్లీస్ట్ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఓపిక పట్టండి, ఫ్యూచర్లో మంచిగా జరుగుతుంది మనకి. 25 years గడిచిపోయాయి, అంత మంచిదే జరిగింది. తెలంగాణ సాధించాను, సక్సెస్ అయ్యాను. సో నెక్స్ట్ మీరు కోరికనేమో వస్తాయి. విల్ వెయిట్. సూపర్ స్టార్ నేను ఓవర్ నైట్లో అవ్వలేదమ్మా. 43 years నేను పనిచేశాను సినిమాల్లో. ఇట్ టుక్ టైమ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ప్రూవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు 25 అయింది, నేను ప్రూవ్ చేసుకున్నాను, సాధించాను. నెక్స్ట్ మీరు కోరుకునే కోరికలు, మీ కోరికలు నెరవేరాలని
ఆ దేవుడిని కోరుకుంటాను. సో ఫ్యూచర్లో మంచి జరుగుతుందని కోరుకుందాం. రైట్. విజయశాంతిగా ఒక వెలువెలిగారు సినిమా ఇండస్ట్రీలో, ఒక నటిగా, నిర్మాతగా, ఒక నిజం చెప్పాలంటే ఒక విలన్గా. చాలా మంది క్యారెక్టర్స్కి భయపెట్టే క్యారెక్టర్ విజయశాంతి సినిమాల్లో. పొలిటికల్గా కూడా ఇప్పుడు అలానే భయపెట్టే పరిస్థితి రావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక స్తబ్దత, ఒక నిర్లిప్తత విజయశాంతిలో ఇంతకాలం కనిపించింది. ఎందుకు అంటే మీరిచ్చే ఆన్సర్? స్తబ్దత అంటే ఇప్పుడు వాతావరణం వాడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం స్తబ్దత ఉండాలి, కొన్ని చోట్ల తగ్గాలి. మంచి జరుగుతుందో లేకపోతే ఇంకేదైనా ఒక పరిస్థితి ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండాలి. పొలిటికల్లో కొన్ని సందర్భాల్లో మనం తగ్గాలి, కొన్ని సందర్భాల్లో పెంచాలి, వాయిస్ పెంచాలి. సో అలా ఉండింది నా పొలిటికల్ కెరియర్లో. కొన్ని సందర్భాల్లో నేను కూల్గా ఉన్నా. నేను తొందరపడిపోయి మాట్లాడి తిట్టి కరెక్ట్ కాదమ్మా. యూ హ్యావ్ టు వెయిట్. పాలిటిక్స్లో తొందరపాటు పనికిరాదు. చాలా ఓపిక ఉండాలి, భూమాతకున్న ఓపిక ఉండాలి. ఓకే, అప్పుడే మీరు ఒక మంచి లీడర్ అవ్వగలుగుతారు, ఒక మంచి నాయకురాలు అవ్వగలుగుతారు, ప్రజలకు మంచి చేయగలుగుతారు. మీరే తొందరపడి తత్తర అనుకుని పాడి చేసుకుంటే యూ కాంట్ బి ఎ గుడ్ లీడర్. సో చాలా పేషెన్స్, ఓపిక ఉండాలి. కేసీఆర్కి 10వ చెల్లిగా కేసీఆర్ గురించి ఒక సింగిల్ లైన్లో ఒక వర్డ్ అడిగితే ఏం చెప్తారు? నాకు కొన్ని మోరల్ అండ్ ఎథిక్స్ ఉంటాయి, కానీ ఎదుటి వాళ్ళకి లేదు. అది నా ఇది నేను మంచి చేయాలా అనుకుంటాను, ఎదుటి వాళ్ళకి చెడు చేయాలనుకుంటారు ఎదుటి వాళ్ళు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్, నా ఆలోచన విధానం డిఫరెంట్. నేను మంచి మార్గంలో ఎన్నుకున్నాను, వాళ్ళు చెడ్డ మార్గంగా ఎన్నుకున్నారు. అందుకే వాళ్ళు చెడ్డోలుగా మిగిలిపోతారు, నేను మంచిదానిగా మిగిలిపోతాను. రాబోయే ఎన్నికలకి బీజేపీ ఎలా సిద్ధమవుతుంది విజయశాంతి గారు? ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఇప్పుడు కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. అసలు బీజేపీకి క్యాడర్ ఉంది, లీడర్షిప్ లేదు అని చెప్పి పక్క పార్టీల నుంచి తెచ్చుకొని మీరు పోటీ దింపాలి తప్ప మీకు మీరు లీడర్స్ని పెట్టే పరిస్థితి లేదు అని. ఈ విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? విమర్శలు చేసేవాళ్ళు చేస్తారు. అందరూ ఎందుకు బీజేపీనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? సో బెటర్ అవ్వబోతుంది, మంచి జరగబోతుంది, బీజేపీకి ఛాన్సెస్ వస్తున్నాయి. సో ఈ రకమైన కామెంట్లు చేస్తే దెబ్బ కొట్టచ్చు కదా, బీజేపీని స్థాయిని దింపచ్చు కదా అన్నది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు బీజేపీ అంత వేస్ట్ అనుకుంటే బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మిగతా పార్టీలకి. వాళ్ళు మాట్లాడుతున్నారంటేనే, ఎక్కువ కాన్సన్ట్రేషన్ బీజేపీ మీద పెడుతున్నారంటేనే బీజేపీ బలపడుతుంది. సో అది వాళ్ళ భయం. కాబట్టి విమర్శలు చేసేవాడిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా లీడర్ అన్ని పార్టీలో, ఇప్పుడు కేసీఆర్ 12 మందిని తీసుకోలేదా? మరి ఆయన పార్టీలో అంతమంది లీడర్లు ఉన్నారు. మరి ఎందుకు మీరు మన కాంగ్రెస్ నుంచి 12 మందిని తీసుకున్నారు? వాళ్ళు ఎందుకు అమ్ముకున్నారు? దానికి సమాధానం చెప్పమనండి. ఎందుకు తీసుకున్నాడు? మీరు తప్పు చేసి ఎదుటి వాళ్ళని మీరు మాట అనే హక్కు మీకు లేదు, బీజేపీని అనే హక్కు మీకు లేదు. సో మా లీడర్లు వచ్చేవాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కొన్ని చోట్ల వేరే పార్టీ నుంచి వచ్చేవాళ్ళు వస్తారు, డెఫినెట్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటాం మేము. దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఇక్కడ తెలంగాణలో ఖమ్మం నుంచి పోటీ చేస్తానంటున్నారు షర్మిల గారు, అండ్ పాదయాత్ర అంటూ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ మీరు మీ అధ్యక్షుడు పాదయాత్ర ఆల్మోస్ట్ విడతల వారీగా కొనసాగుతూనే ఉంది. అండ్ రేవంత్ గారు కూడా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి రాబోయే ఎలక్షన్స్? ఈ పార్టీస్ని లేదంటే ఈ పాదయాత్రలను ఎలా చూస్తున్నారు, ఎస్పెషల్లీ ప్రజెంట్ సినారియో? ఇప్పుడు